జయర్భద్ర భద్రకాళి మాత్రం నమో నమః. ఇప్పుడు ఉండేవాళ్ళు చూస్తున్నాము, నాయకుల్ని వర్ధంతులు జయంతులు అన్నీ చేసుకుంటున్నారు. ఒక్కడైనా సూర్యుని గురించి ఎవడైనా ఆలోచించినాడు? సూర్యునికి ఎవడైనా జయంతి చేసినాడా? సూర్యునికి దినం ఒకరోజు కేటాయించాడా? చంద్రుడు వెన్నెలిస్తాడు, ఎవరైనా కేటాయించినారా? గంగమ్మ నీళ్ళు తాపుతుంది, పంటలు పండిస్తుంది. ఈరోజు నువ్వు బతికేకపోయాడు, నీళ్ళు తాపితే ఆమెకి ఎవరైనా ఒక దినము కేటాయించిన సంవత్సరంలో. మన భూదేవమ్మ భారమంతా మోసి మనము చెట్లను పిలుస్తాం, చెట్లు బరువు మోస్తుంది. కొండలు గుట్టలు వాగులు వంకలు నీ ఇండ్లు పిల్లల్ని సంసారాలను బాధ్యతల్ని అన్ని రకాల మలమూత్ర విసర్జన డ్యాములు కట్టిన నదుల ప్రవాహాన్ని పండి అలా లాస్ట్ చనిపోతే కూడా జీర్ణం చేసుకుంటారు. మళ్ళీ అమ్మకి ఎవరన్నా ఉత్సవం చేస్తారా సంవత్సరంలో ఒకరోజు? వాళ్ళ అన్నపూర్ణేశ్వరం కడుపు నిండి అన్నం పెడుతుంటే కూడి ఎక్కువ కూడడం ఎక్కువ కదా మీకు. దేవుళ్ళని ఎవరు తలచడం లేదు. అన్నపూర్ణేశ్వరంకి ఎవడన్నా ఉత్సవం చేస్తారా? ఎవడు చేయడు. అగ్నిదేవుడు లేకుండా బతుకుండదారా? వాయుదేవుడు లేకుండా నీ బతుకు ఉండదారా? అది గాలి ఆడుతుందా? ఈ ప్రకృతి ఎంత చెట్టు తల్లి ఉన్నందే ఆయనకి ఎవరైనా పూజ చేస్తారా? ఇవన్నీ ఈ ప్రకృతి దేవతలు, ఈ పంచభూతాలు, ఈ నవగ్రహ దేవతలు ఉంటారు కాబట్టి మనం వెలుగుతున్నాం రా. ఈ నవగ్రహ దేవతను తెలుసుకోకుండా ఈరోజు మీరు అందరికి జయంతులు ఉత్సవాలు చేస్తే వాళ్ళ నుంచి వెలుగుతున్నారా? ఈరోజు ప్రకృతి వెలుగుతున్నారు. ఈ ప్రకృతి వెలిగించేది ఈ శరీరాన్ని, ఆ పంచభూతాలు. ఆ పంచభూతాలకి విగ్రహాలు వచ్చే టైం ఆసనం అవుతుంది. అందరు విగ్రహాలు పాల్గొట్టి పంచభూతాలు విగ్రహాలు పెట్టి వాళ్ళ నుంచి మనం వెలుగుతున్నాము. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఏం ఆశించుకుంటూ ఇస్తున్నారు. ఈరోజు మనకి ఏం ఆశిస్తున్నారు? సూర్యునికి ఎవరైనా చెప్తున్నారు 12 గంటలు పనిచేస్తున్నాడు. అదే ఇప్పుడు ఉద్యోగస్తులు శ్రమ దోపిడీ, ఆ దోపిడీ. 8 గంటలే పని చేస్తాం, ఇన్ని జీతాలు కావాలి, అన్ని జీతాలు కావాలి, వాళ్ళు కోరిన సదుపాయాలు కల్పించాలి. మరి సూర్యునికి కూడా ఇంట్లో మొక్కకు బరువైంది. ఇదారా మీ మానవ జాతి? సర్వనాశం చేస్తాడు మన ఆయన 20 సంవత్సరాలు. మారండి, వెలగండి, పశ్చాత్తాపం పడండి, లేదంటే మానవ జాతి మనుగడే దెబ్బ ఉంటుంది. మీరు ఇట్లే అనుకుంటుంటే మన ఆయన ఆల్రెడీ వీరభద్ర సైనికులు దింపినాడు. వాళ్ళ నుంచి చైతన్యం వస్తుంది హిందువులో, మీ నుంచి కాదు. మీరా సాయంత్రం అయితే తాగడము, జలసా చేయడము, నిత్య వినోదాలు తేలుతుంటారు. మీ నుంచి వెలుగుతుందా? మీ శరీరాలు 15 ఏళ్ళు గత మనకి ఈ యువతన భారతదేశం కాపాడేది. కుంభమేళలో చూసినాం కదా ఎట్లుంటారు సైనికులు. వాళ్ళు వీరభద్ర సైనికులు. రాబోయే తరం అంతా వెలిగించుకుంటాడు మన ఆయన. ఇప్పుడంతా కలుపు మొక్కలాగా ఏరేస్తాడు. మసంగా మారతారా మారండి, లేదంటే కాలగర్భంలో కలిపేస్తాడు వీరభద్రుడు. జయ వీరభద్ర.